అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన ఫ్లైట్ నెంబర్ AI 171 విమానం మేఘానిలో కుప్పకూలిపోయింది. టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే జనావాసాలపైన కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ఈ దుర్ఘటనపైన ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. మొత్తం 242 మందిలో 169 మంది భారతీయులుగా అధికారులు తెలిపారు. మరో 53 మంది బ్రిటన్ దేశస్థులు, 7 పోర్చుగల్ పౌరులు, 1 కెనడా జాతీయుడు ఉన్నాడు. ప్రయాణికుల బంధువులు, కుటుంబ సభ్యుల సమాచారం కోసం ప్రత్యేకంగా ఒక హాట్ లైన్ నంబర్ను కూడా ఏర్పాటు చేసినట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. మరింత సమాచారం అందించేందుకు 1800-5691-444 అనే ప్రత్యేక ప్యాసింజర్ హాట్ లైన్ నెంబర్ను ఏర్పాటు చేశామని పూర్తిస్థాయి సేవలందించే ఈ విమానయాన సంస్థ తన ప్రకటనలో జోడించింది. ఈ ప్రమాద నేపథ్యంలో అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి అన్ని విమాన సర్వీసులను తదుపరి ప్రకటన వెలువడే వరకు తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుంది. ఎయిర్ ఇండియా విమానం గురువారం మధ్యాహ్నం 1:39 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో పాటు 242 మంది ప్రయాణికులతో లండన్ బయలుదేరింది. ఇక ఈ విమానం పైలట్ సుమిత్ సబర్వాల్ ఆధ్వర్యంలో బయలుదేరింది. విమానానికి ఫస్ట్ ఆఫీసర్గా పైలట్ క్లైవ్ కుందర్ ఉన్నారు. సుమిత్ సబర్వాల్కు 8200 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉంది. కో పైలట్కు 1100 గంటలకు విమానం నడిపిన అనుభవం ఉంది. ఇక విమాన ప్రమాదం పైన ప్రధాని మోదీ స్పందించారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు. ప్రమాద ఘటనపైన ఆరా తీశారు. ఘటనా స్థలి వద్ద సహాయక చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్డేట్ చేయాలని కేంద్ర మంత్రులను ప్రధాని ఆదేశించారు. ఇక ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో వెంటనే అలర్ట్ అయిన అధికారులు రంగంలోకి దిగి ఫైర్ ఇంజన్లను దించారు. అటు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రికి క్షతగాత్రులను తరలిస్తున్న వీడియో వైరల్గా మారింది. స్ట్రెచ్చర్ పైన క్షతగాత్రులను చాలా వేగంగా తరలిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 100 మంది మరణించినట్లుగా చెబుతున్నారు. అయితే మరణించిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.